హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ బయాలజీ న్యూ సిలబస్ నుండి 6th టాపిక్ కణజాలాలు. ఈ లెసన్ సంబంధించిన లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా 70+ బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక 2 లెసన్స్ ఉన్నాయి. ఈ 2 లెసన్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే 9th బయాలజీ టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే ఫ్రెండ్స్. మన ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉన్నాయి. ప్రతి లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో ప్రతి బిట్టు మిస్ చేయకుండా అందించే ఏకైక ఛానల్ మంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామందికి తెలుసు. సో కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ చేయాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సో ప్లీజ్ మన ఎడ్యుకేషన్కి మీరే సపోర్ట్ చేయకపోతే ఎలా ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. 9th క్లాస్ బయాలజీ న్యూ సిలబస్ 6th టాపిక్ కణజాలాలు. చలనం, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తించే ఒకే కణం గల జీవికి ఉదాహరణ అమీబా. నిర్మాణంలోనూ విధిలోనూ సారూప్యతను కలిగి ఉన్న కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఉదాహరణలు. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వృక్ష కణజాలాలు 2 రకాలు. 1 పెరిగే లేదా విభాజ్య కణజాలము, 2 శాశ్వత కణజాలము. విభాజ్య కణజాలము 3 రకాలు. 1 అగ్ర విభాజ్య కణజాలము, 2 మధ్యస్థ విభాజ్య కణజాలం, 3 పార్శ్వ విభాజ్య కణజాలం. క్రింది వాక్యాలను పరిశీలించండి. వేరు కాండం పొడవును వృద్ధి చేస్తుంది. అగ్ర విభాజ్య కణజాలం. వేరు కాండం వ్యాసాన్ని పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం. కణాలు శాశ్వత ఆకారము, పరిమాణము, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను ఏమంటారు? విభేదనం. ఇది వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. చూసారా, ఈ పాయింట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఒకవేళ ఎగ్జామ్లో శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీసేది ఒకవేళ అలా కూడా అడుగుతారేమోనని చెప్పేసి ప్రతి పాయింట్ మిస్ చేయకుండా అయితే ఇస్తున్నాను. విభాజ్య కణజాలం నుండి ఏర్పడే కణాలు విభజన శక్తిని కోల్పోయినప్పుడు శాశ్వత కణజాలంగా ఏర్పడుతుంది. వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. 1 సరళ శాశ్వత కణజాలం, 2 సంక్లిష్ట శాశ్వత కణజాలం. క్రింది వారిలో సరళ శాశ్వత కణజాలాలు: 1 మృదు కణజాలము, 2 స్థూల కణజాలము, 3 దృఢ కణజాలం. పత్రహరితం కలిగిన కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించే మృదు కణజాలము క్లోరైన్ కైమా అండ్ హరిత కణజాలము. నీటి మొక్కలలో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడే మృదు కణజాలము వాయుగత కణజాలము. నీటి మొక్కలు తేలుటకు కారణమైన కణజాలము వాయుగత కణజాలము. మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలము స్థూల కోణ కణజాలము లేదా కోలెన్ ఖైమా. నులితీగలు, ఎగబ్రాకి కాండాలు కలిగిన మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరించే కణజాలము స్థూల కణజాలము లేదా కోలెన్ ఖైమా. ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. దృఢ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. దృఢ కణజాలం మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరి పీచు ఏ కణజాలంతో నిర్మితమవుతుంది? దృఢ కణజాలము. పత్రరంధ్రాలు మనకు ఎక్కడ కనబడతాయి? పత్ర బాహ్య చర్మం లేక బాహ్య త్వచంలో కనబడతాయి. పత్రరంధ్రాలను ఆవరించి ఉండే మూత్రపిండాకారపు రక్షక కణాల సంఖ్య 2. జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థం మైనం పోతకల క్యూటిన్. మొక్కలోని రక్షణ కణజాలంలో ఉన్న కణాల కణ కవచాలు ఈ పదార్థాన్ని కలిగి ఉండి నీరు, గాలి చొరబడకుండా చేస్తుంది. రిపీట్ అగైన్. మొక్కలోని రక్షణ కణజాలంలో ఉన్న కణాల కణకవచాలు
ఈ పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. సోబరిన్. ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడే కణజాలం సంక్లిష్ట కణజాలం. ఈ కణాలన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు, పోషక కణజాలం. ప్రసరణ కణజాలాలు మరియు నాళిక పుంజాలుగా ఏర్పడేవి దారువు, పోషక కణజాలము. దారువు కలిగి ఉండే అంశములు దారు కణాలు, దారునాళాలు, దారు తంతువులు, దారు మృదు కణజాలము. నీరు, ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందడానికి ఉపయోగపడేవి దారువు. ఆహారాన్ని నిల్వ చేసే దారువు దారు మృదు కణజాలం. పోషక కణజాలం నందు ఉండు అంశములు చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలము. పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది ఆహార పదార్థాలు. పోషక కణజాల పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలు. కణజాలాలు చేసే పనిని బట్టి జంతువుల్లో కణజాలాలను పలు రకాలుగా విభజించవచ్చు. అవి 1 ఉపకళా కణజాలము, 2 సంయోజక కణజాలం, 3 కండర కణజాలము, 4 నాడీ కణజాలము. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఏమంటారు? ఉపకళా కణజాలము. శరీర అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచే కణజాలము ఉపకళా కణజాలము. చర్మం, ఊపిరితిత్తుల, వాయుగోనుల్లో, నోటి లోపలి పొరల్లో, రక్తనాళాల పై పొరల్లో, వృక్కనాళాల్లో ఉండే కణజాలము ఉపకళా కణజాలము. నిర్మాణం, విధులను బట్టి ఉపకళా కణజాలాన్ని పలు రకాలుగా విభజించవచ్చు. 1 శల్కల ఉపకళా కణజాలము, 2 ఘనాకార ఉపకళా కణజాలము, 3 స్తంభాకార ఉపకళా కణజాలము, 4 శైలికామయ ఉపకళా కణజాలము, 5 గ్రంథి ఉపకళా కణజాలము. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలము ఉంటుంది. దీనిని ఏమంటారు? సరళ శల్కల ఉపకళా కణజాలము. సరళ శల్కల ఉపకళా కణాలకు ఉపకళా కణాలు చాలా పలుచగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. రిపీట్ అగైన్. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీన్ని ఏమంటారు? సరళ శల్కల ఉపకళా కణజాలము. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పలుచుగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. స్క్వామ లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకి అనేక వరుసల్లో అమరి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండటం చేత ఈ కణజాలాన్ని ఏమంటారు? స్తరిత శల్కల ఉపకళా కణజాలము. చర్మంపై ఉన్న ఉపకళా కణజాలము స్తరిత శల్కల ఉపకళా కణజాలము. పేగు లోపలి పొర వంటి శోషణ స్రావక క్రియలు జరిగే చోట ఉండే కణజాలము స్తంభాకార ఉపకళా కణజాలము. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉండి కణాల వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మంను ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని ఏమంటారు? శైలికామయ ఉపకళా కణజాలము. మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల్లో ఉండే కణజాలము ఘనాకార ఉపకళా కణజాలము. బహుకణ గ్రంథులను ఏర్పరిచే కణజాలము గ్రంథి ఉపకళా కణజాలము. ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రంథి కణజాలము
కొన్నిసార్లు ఉపకల కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది కనుక వీటిని ఏమంటారు? గ్రంథి ఉపకల కణజాలము. రక్తం ఒక రకమైన కణజాలము. రక్తం ఒక రకమైన డాస్ కణజాలము, సంయోజక కణజాలము. ఈ కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతరమాత్రికలో పొందుపరచబడి ఉంటాయి. సంయోజక కణజాలంలో మాత్రిక జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రిక ప్లాస్మా. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. రక్త కణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి: 1 ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి మరియు కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇచ్చేది ఎముక. ఇది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముక కణాలు దృఢమైన మాతృకలో ఇమిడి ఉండి ఏ లవణాలతో నిర్మితమవుతాయి? కాల్షియం లేదా కాల్షియం మరియు ఫాస్ఫేట్. 2 ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను ఏమంటారు? సంధి బంధనం లేదా లిగ్మెంట్. సంధి బంధనం లేదా లిగ్మెంట్ గురించి క్రింది వాటిలో సరైనది. ఇది సాగే గుణంను కలిగి ఉంటుంది. ఇది దృఢంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉంటుంది. ఎగ్జామ్లో అయితే సరికానిది ఏంటని అడిగాను. వీటిలోనే కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఇచ్చాను. కండరాలను ఎముకతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలము లేదా ఎముకను కండరాన్ని కలిపే నిర్మాణము స్నాయుబంధనం లేదా టెండాన్. ఇది తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటుంది. మరొక సంయోజక కణజాలము అయిన మృదులాస్థికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితమై ఉంటాయి. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ళ ఉపరితలంను మృదువుగా చేస్తుంది. ఎముకలు కలిసే చోట నాసికాగ్రం, చెవిదొప్ప, వాయునాళం, స్వరపేటికలోనూ ఉండే సంయోజక కణజాలము మృదులాస్థి. చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళం, నాడి కణాల చుట్టూ ఎముక మధ్యలో ఉండే సంయోజక కణజాలం ఏరియోలార్. ఏరియోలార్ సంయోజక కణజాలంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇది అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది. కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. ఇవన్నీ కూడా సరైనవే. కణాల కొవ్వు కణికలతో నిండి ఉండి వాటి నిల్వను ఉష్ణ నిరోధంగా పనిచేసేటట్లు చేసే కణజాలం ఎడిపోజ్. ఇది చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. కొవ్వును నిల్వ చేసే ప్రత్యేక కణాలు ఎడిపోజ్ కణజాలము. మన శరీరంలో ఉండే వివిధ రకాల సంయోజక కణజాలాలు ఏరియోలర్ కణజాలము, ఎడిపోజ్ కణజాలము, ఎముక, స్నాయుబంధనం, సంధిబంధనం, మృదులాస్థి మరియు రక్తం. కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను ఏమంటారు? కండర తంతువులు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుంది. కండరాల సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి కదలికలకు కారణమైన సంకోచ సడలికలు జరుపుతాయి. ఇది రక్తనాళాలు మరియు నాడి తంతువులను కలిగి ఉంటుంది. హేవర్షియన్ కుల్యా. ఇది ఎముక కణం లేదా ఆస్టియోసైట్ యొక్క సన్నని కీలితం కలిగి ఉంటుంది. సూక్ష్మ కుల్యలు లేదా కనాల్క్యులస్. ఇవి ఎక్కడున్నాయంటే ఇదే పేజ్ నెంబర్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఆ యొక్క డయాగ్రామ్లు ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. కాళ్ళు, చేతుల కండరాలను మనం కావాలనుకుంటే కదిలేస్తాం, వద్దనుకుంటే ఆపేస్తాం. అటువంటి కండరాలను ఏమంటారు? నియంత్రిత కండరాలు. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండటం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? రేఖిత కండరాలు.
ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా స్తూపాకారంగా శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. బహుకేంద్రకత అంటే ఎక్కువ కేంద్రకం. రేఖిత కండరాలు. రేఖిత కండర కణజాలంలో కణాలు పొడవుగా స్తూపాకారంగా శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను కలిగి ఉంటాయి. ఆహార నాళంలో ఆహారం కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన అధీనంలో ఉండవు. మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేము, ఆపనూలేము. ఇటువంటి కదలికలను నియంత్రించేవి నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు. ఇవి కంటి యొక్క ఐరిస్, గర్భాశయం, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు. వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి. కదురు ఆకారంలో మరియు ఏక కేంద్రకాన్ని కలిగి ఉండే కండరాలను ఏమంటారు? అరేఖిత కండరాలు. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి. ఈ అనియంత్రిత కండరాలను ఏమంటారు? హృదయ కండరాలు. హృదయ కండర కణాలు స్తూపాకారంగా శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ కణజాలంతో నిర్మితమవుతాయి. నాడీ కణజాలము. నాడీ కణజాలంలో కణాలను ఏమంటారు? నాడీ కణాలు లేదా న్యూరాన్లు. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే ఒకే ఒక పొడవాటి భాగాన్ని ఏమంటారు? తంత్రికాంక్షం లేదా కీలితం. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే పొట్టి శాఖలు కలిగిన భాగాలను ఏమంటారు? డెండ్రైట్లు. నాడీ కణజాలపు ప్రమాణం న్యూరాన్. ఒక నాడీ కణం దాదాపుగా ఎంత పొడవు ఉంటుంది? 1 మీటర్. నాడీ తంతువులు ఏ కణజాలంతో బంధింపబడి నాడిని ఏర్పరుస్తాయి? సంయోజక కణజాలము. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను ఏమంటారు? నాడీ ప్రచోదనాలు. మనం కోరుకునే విధంగా కండరాల కదలికలకు నాడీ ప్రచోదనాలు తోడ్పడతాయి. వీటి కలయిక జంతువుల్లో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. నాడీ కణాలు, కండర కణజాలము. సో ఇది టీచర్స్ టోటల్గా 70+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఏ మెటీరియల్ బాగుంటుందా అని అలా సెర్చ్ చేసుకుంటూ మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. టెక్స్ట్ బుక్స్ మెయిన్ ప్రామాణికం. సో అలాంటి టెక్స్ట్ బుక్స్ నుండి మీకు 99 బిట్స్ అయితే ఇస్తున్నాను. సో మీ మాటలు ఎలా అని మేము నమ్మాలి అని మీరు అనుకోవచ్చు. నేను చేసే వీడియో పోనీ ఈ వీడియో ఉందండి, ఈ వీడియో అలాగే టెక్స్ట్ బుక్లో ఆ లెసను 2 పక్కనే పెట్టుకోండి. ఎక్కడ బిట్స్ అయితే మిస్ చేయడం ఉండదు. అలాగే పేజ్ నెంబర్స్ కూడా లైన్గా ఇస్తాను. సో చివరి తీసుకొచ్చి మధ్యలో తీసుకొచ్చి చివరిలో స్టార్టింగ్లోదేమో ఎక్కడో అలా పెట్టను. లైన్గా 1, 2, 3, 4 అలా ఏ పేజెస్ ఉంటాయో అలా లైన్గా మీకు ఇస్తాను. ఎందుకంటే కంటెంట్ మిస్ అవ్వద్దు, అలాగే కంటెంట్ కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ పీడిఎఫ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ బిట్స్ అయితే మిస్ చేయడం ఉండదు. అలాగే ఎగ్జామ్స్ ఏప్రిల్ 15 నుంచి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసారు ఇక్కడ పిన్ చేశాను. అలాగే ఇక్కడ పూర్తిగా అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు, లేదా ఫోన్ కూడా చేయొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జామ్స్ జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ కలిపి 1000 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎగ్జామ్సే కావాలనుకుంటే 600. సో ఇంకా అమౌంట్ కూడా మీకు చెప్పేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏప్రిల్ 15th అయితే జాయిన్ అయిపోండి. దాంట్లో న్యూ సిలబస్ 9th న్యూ సిలబస్ సంబంధించిన ఎగ్జామ్స్, అలాగే 8thవి, అలాగే 3rd నుంచి అలాగా కొంచెంగా హయ్యర్ క్లాసెస్ రివిజన్ చేసుకుంటూ 9th అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మీకు మన ఛానల్లో సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తానే కదా ఇంకా వీడియోస్ చేయాలని తప్పన ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక 20 వీడియోస్ 30 వీడియోస్ ఉన్నా సరే 1 lakh 2 lakhs 3 lakhs సబ్స్క్రైబర్లతో వాళ్ళైతే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఎడ్యుకేషనల్ ఛానల్ మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా ఎడ్యుకేషనల్ ఛానల్ సపోర్ట్ చేయకపోతే ఎలా ఫ్రెండ్స్?
ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ అనే కాదు, ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు సపోర్ట్ ఇస్తే ఎడ్యుకేషనల్ ఛానల్ కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎన్ని ఎక్కువైతే ఉన్నాయో అలాగే ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్లో ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. సో వారి ఆలోచనలు మనకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎడ్యుకేషనల్ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకెళ్తాయి. సో తప్పుగా ఏమైనా మాట్లాడుంటే దయతో క్షమించండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.